గుడ్ మార్నింగ్. నిన్నటి రోజున రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్ మీటింగ్ అయితే జరిగింది. నిన్నటి రోజున క్యాబినెట్ మీటింగ్ జరిగింది. రాష్ట్రానికి సంబంధించిన చాలా విషయాలు వాళ్ళు చర్చించుకున్నారు. రైతులకు సంబంధించిన రైతు భరోసా గురించి అన్ని విషయాల గురించి మాట్లాడుకున్నారు. కానీ రేవంత్ రెడ్డి గారి నోట, క్యాబినెట్ మినిస్టర్ల నోట ఆ క్యాబినెట్ మీటింగ్లో ఎక్కడ కూడా నిరుద్యోగుల గురించి అయితే చిన్న ఒక చిన్న మాట కూడా వాళ్ళ నోట్లో రాలేదు. ఇదొక్కటి చాలా బాధాకరం. ఎందుకంటే ఇప్పుడు మనకు 2025 జాబ్ క్యాలెండర్ ఉంది. ఆ జాబ్ క్యాలెండర్‌లో ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేద్దామన్న విషయం మాట్లాడలే. ఏదో 13,000 ఉద్యోగాలు భర్తీకి సిద్ధమన్నారు. మరి క్యాబినెట్ ఆమోదించలే. మరి క్యాబినెట్ ఆమోదించింది, క్యాబినెట్ గుర్తించింది అయితే భర్తీకి వెళ్ళవు. సో, ఇవన్నీ చూస్తుంటే ఒక రకమైన ఇంత బాధ అనిపించింది నాకు. ఎందుకంటే అసలు యాక్చువల్లీ ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కూడా నిరుద్యోగుల గురించి మాట్లాడవు, నిరుద్యోగుల గురించి పట్టించుకోవు, ఉద్యోగాలు భర్తీ చేయవు అన్నది అందరికీ తెలిసిందే. ఇక రేవంత్ రెడ్డి అన్న కూడా మనకు ఏవో ముచ్చట్లు చెప్పిండు, అధికారంలోకి వచ్చిండు. కానీ నిన్నటి రోజున కనీసం నిరుద్యోగ భృతి అన్నారు వాళ్ళ మేనిఫెస్టోలో. నిరుద్యోగ భృతి లేదు. అదేవిధంగా 2,00,000 ఉద్యోగాలు అన్నారు. ఆ 2,00,000 ఉద్యోగాల గురించి లేదు. అసలు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ థర్డ్ మరి భర్తీ చేస్తారా, చెయ్యరా అన్న విషయం మాట్లాడితే బాగుండేది. కనీసం ఎస్సీ రిజర్వేషన్ గురించి చేసిన ఎస్సీ వర్గీకరణ కమిషన్ ఎంత దూరం పనిచేస్తుంది అదొక విషయం కూడా ప్రెస్ వాళ్ళకి చెప్తే బాగుండేది. అన్నీ చూస్తే కూడా కొద్దిగా రేవంత్ రెడ్డి అయితే నేను ఈ రోజున నిరుద్యోగులందరినీ కూడా చాలా దారుణంగా నిరాశకు గురి చేసిండనే చెప్పాలి. మొత్తానికైతే క్యాబినెట్ మీటింగ్ అనేది రాజకీయపరమైన చర్చలే జరిగినాయి తప్ప ఎక్కడ కూడా నిరుద్యోగులకు సంబంధించిన విషయాలు అస్సలే మాట్లాడలేదు. ఇక నిరుద్యోగ భృతి లేనట్టే, ఇంకా 13,000 ఉద్యోగుల గురించి మాట్లాడలేదంటే ఇంకా కొద్దిగా మరి దాని మీద సమయం టైం తీసుకొని ఇంకా చాలా టైం పట్టే అవకాశం కూడా ఉంటుందా అనిపిస్తుంది. ఏదేమైనా కానీ త్వరలో ఏదో ఒక సందర్భంలో రేవంత్ రెడ్డి ఉద్యోగాల గురించి మాట్లాడాలని కోరుకుందాం.